మనుషులు చచ్చిపోతే ఆత్మలవుతారు. ఆ ఆత్మలకు కోరికలు తీరకపోతే దెయ్యాలయి తిరుగుతారు. అలాగే చేపలకు కూడా ఆత్మలుంటే ఆటికి కోరికలు తీరకపోతే దెయ్యాలయి తిరుగుతాయో మీకు ఎప్పుడైనా అనిపియచ్చు. మన షాప్ లో జరిగిన ఒక స్టోరీ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. ఒక రోజు అయితే ఒక ఫిష్ అయితే సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. చచ్చిపోయిన కొన్ని రోజుల తర్వాత మన షాప్ లో ఏ చేప చచ్చిపోయినా సరే ఇలాగ నీళ్లపైన 3 సార్లు ట్యాప్ చేయి పిలవంగానే ఎలాగో బతికేస్తుంది. ఒక్కసారి ఈ చేప కన్ను దగ్గర మీకు చూసినట్లయితే అర్థమైపోతుంది. ఓసడికి నేను అమరుణ్ణి ఎర్రిపోకును కాదు. నిజానికి చనిపోయే స్టేజ్ నుంచి బతికే స్టేజ్ కి రావాలంటే ఎలాంటి పనులు కాదు చేయాల్సింది. ఆ చేపకు వచ్చిన డిసీజన్ బట్టి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. ముందర దానికి వచ్చిన ప్రాబ్లం అంటే ఐడెంటిఫై చేసుకోవాలి. దీనికి వచ్చిన ప్రాబ్లం వచ్చేసి అదర్ పారాసైట్స్ అనేవి ట్యాంక్ లోకి చేరిపోయినాయి. ఈ పారాసైట్స్ ఏం చేస్తాయంటే గిల్స్ లోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతుంటాయి చేపలకి. ఇలా ఎఫెక్టెడ్ అయిన ఫిష్ ని తీసుకొని పీపీ కలిపిన వాటర్ లో పావు గంట సేపు ఉంచినట్లయితే అదర్ పారాసైట్స్ అన్ని చచ్చిపోతాయి. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ కింద ప్లే బటన్ లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి ఒకసారి.